కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా రాబోయే 3.5 ఏళ్లు పనిచేద్దామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. అదే ఆయనకు మనమిచ్చే జన్మదిన కానుకని తెలిపారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కేసీఆర్ 71వ పుట్టినరోజు సందర్భంగా 71 కిలోల భారీ కేక్ను కోశారు. మాజీ మంత్రులు, బీఆర్ఎస్ కీలక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని నేతలు ఆకాంక్షించారు. సాధారణంగా ఒక బిడ్డకు తన తండ్రి తల్లి అంటే గొప్ప హీరో వర్షిప్ ఉంటుంది. మా నాయన హీరో అనుకుంటారు ఎవరైనా. కానీ కేసీఆర్ గారి కడుపున పుట్టిన బిడ్డగా నిజంగా నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం. ఎందుకంటే మా నాన్న నా ఒక్కడికే హీరో కాదు. మా నాన్న మొత్తం తెలంగాణ జాతికి హీరో, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో. తెలంగాణకు విముక్తి కల్పించిన ఒక మహానుభావుడు, ఒక కారణ జన్ముడు కడుపున నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఇవాళ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మనందరం కూడా ఒకటే ప్రతిజ్ఞ తీసుకుందాం. అందరం ఒకటే లక్ష్యంతో రాబోయే 3.5 ఏళ్లు పనిచేద్దాం. మళ్ళీ తిరిగి ఏ కేసీఆర్ గారి వల్లనైతే ఈ తెలంగాణ సాకారమైందో అదే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా అందరం 60 లక్షల మంది గులాబీ దండు, ఆయన కుటుంబ సభ్యులందరం కూడా కలిసిమెలిసి గట్టిగా పనిచేద్దాం. ఖచ్చితంగా మళ్ళీ తిరిగి తెలంగాణ అనే పసిగుడ్డును తండ్రి చేతిలో పెట్టడమే మనం ఇచ్చే గిఫ్ట్ అవుతుందని చెప్పి మళ్ళొకసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తూ ఒకటే లక్ష్యంతో ముందుకు పోదాం. తెలంగాణ తేవడమే కాదు, తెచ్చిన తెలంగాణను, అప్పుడే పుట్టిన బిడ్డను కన్న తల్లి ఎంత ప్రేమగా పెంచుకుంటుందో కేసీఆర్ గారు 10 ఏళ్లలో తెలంగాణను ఒక తల్లిలాగా తీర్చిదిద్దాడు. ఈ మధ్యలో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు, నేను 2020 మ్యాచ్లు ఆడుతున్నా అంటుండు. వాస్తవంగా నువ్వు 2020 దేనికి ఆడతావు అంటే పైసల కలెక్షన్ ఆడతావు. అసలు నువ్వు ఆడే మ్యాచ్ అంతా కూడా తొండి, నీదంతా తొండి మ్యాచ్ ఉంటది, తొండి ఎగ్గొట్టే మ్యాచ్. నీ మాటల్లో తొండి, హామీల అమలులో ఎగ్గొట్టేది ఉంటది నీ దగ్గర. కానీ కలెక్షన్ లో మాత్రం 2020 ఆడతావు నువ్వు. ఎందుకంటే నువ్వు ఎన్ని రోజులు ఉంటావో నీకే తెలియదు. ఆగమాగం ఉండవు నువ్వు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని 2020 కలెక్షన్ స్టార్ట్ చేసినావు. కానీ కేసీఆర్ అన్ని ఆడతాడు. ఆయన టెస్ట్ మ్యాచ్ అయినా అద్భుతంగా ఆడతాడు, వన్డే అయినా అద్భుతంగా ఆడతాడు, 2020 అయినా ఆడతాడు. ఎప్పుడేదాలో గదా ఆడతాడు. అవసరమైతే డిఫెన్స్ కొడతాడు, అవసరమైతే 6 కొడతాడు. ఇవాళ తెలంగాణ ప్రజలు ఏ పల్లెల్లో పోయినా ఎక్కడ పోయినా ఏమంటున్నారు? మళ్ళీ కేసీఆరే రావాలి, మా కేసీఆర్ మాకు కావాలి అని ప్రతి నోట ప్రజలకు అర్థమైంది. ఎవరికైనా పిల్లలకు తల్లిదండ్రుల మీద కోపం రావచ్చు, కానీ ఆ ప్రేమ మాత్రం ఎప్పటికీ పోదు. కేసీఆర్ది తెలంగాణ ప్రజల మధ్య ఉన్నది తల్లి పిల్లల బంధం, పేగు బంధం.